హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాలు మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 9లో నరేంద్రుడి దీవికాసం మూర్తిమత్వం గురించి చెప్తున్నాను. ఈరోజు నేను అహంకార నిర్మూలనానికి అనుకూలించని విద్య వట్టి అవిద్య, ఆత్మ సందర్శనానికి తోడ్పడని జ్ఞానం అజ్ఞానం. ఆధునిక కళాశాలలోని విద్యా విధానం ఆత్మ విద్యను అప్రధానంగా పరిగణించడం చేత కళావిహీనమవుతుంది. శాస్త్రాలను చదవగానే, కళలను నేర్వగానే మనిషి విద్వాంసుడు కాబోడు. ఎవడు నిరాహంకారుడో, ఎవడు ఆత్మజ్ఞానుడో అతడే విద్వాంసుడు. అలాంటి వ్యక్తికి పాండిత్యం ఎందుకు? శ్రీరామకృష్ణులకు పాండిత్యం ఏముందని విద్యావాసుపతి అయిన నరేంద్రుడు అతన్ని ఆశ్రయించాడు. ధర్మం అనేది, పరవిద్య అనేది గ్రంథాలతోనూ సిద్ధాంతాలతోనూ కూడిన విషయం కాదు. భగవద్దర్శనమే ధర్మం, ఆత్మజ్ఞానమే వేదాంతం. తద్వ్యతిరేకమంతా పూర్వపక్షం. ఆధునిక విశ్వవిద్యాలయంలోనే నరేంద్రుడు విద్యను అభ్యసించిన సనాతన విద్యా విధానాన్ని విడవలేదు. పుష్పానికి సుగంధం అబ్బినట్లు సహజమైన అతడి పారమార్థిక ప్రవృత్తికి తల్లిదండ్రులొసిగిన సుశిక్షణ శిక్షణాన్ని ద్విగుణీకృతం చేసే విద్యకు వన్ని తెచ్చే శ్రీరామకృష్ణ సాన్నిధ్యము తోడ్పడగా అతడి ప్రతిభ శారదా పూర్ణమాచంద్రుడి మాదిరి ప్రకాశించసాగింది. దీవికాసంలో నరేంద్రుడు అద్వితీయుడు. బాల్యంలోనే ముగ్ధబోధ వ్యాకరణం అతడికి కంఠస్థం. 17వ ఏట సంస్కృత శ్లోకాలను ధారాళంగా రచించే ప్రక్రియ అతడికి అలవడింది. మాతృభాషలో అతడు రచించిన గ్రంథాలు ఆధునిక వంగవాద్మయ నిర్మాతల్లో అతడికి అగ్రతాంబూలాన్ని ఇస్తున్నవి. కళాశాలలో నరేంద్రుడు తత్వశాస్త్రాన్ని అభిమాన అంశంగా స్వీకరించి పాశ్చాత్య తత్వజ్ఞుల గ్రంథాలను తీవ్రంగా చదవసాగాడు. స్పెన్సర్, కాంట్, షోపెన్హోర్, జాన్ స్టూవర్ట్ మిల్, ఆగస్ట్ కాంట్, అరిస్టాటిల్ మొదలైన వారిని అమూలాగ్రం చదివాడు. తన వేదాంత కాంతిని పాశ్చాత్య విజ్ఞాన ఫలకం మీద ప్రతిఫలింపచేసి పాశ్చాత్య మానస వృత్తులను సులువుగా ఆకట్టుకోవడంలో సమర్థుడయ్యాడు. నరేంద్రుడి మనస్సు కొంతవరకు పాశ్చాత్య తత్వశాస్త్రపు తలుపు వెలుకులచే ఆకర్షించబడ్డా అతడెన్నడూ వ్యామోహితుడు కాలేదు. పైగా సనాతన వేదాంత వాక్యాలను ఆధునిక దృష్టిలో చదివి పాశ్చాత్య శాస్త్రాలకున్న తారతమ్యాన్ని పరిశీలించసాగాడు. కానీ సనాతన ధర్మ సిద్ధాంతాలను నరేంద్రుడు శిరసా వహించడానికి ముఖ్య కారణం అతడి తార్కిక ప్రతిభాస్యం కాదని, శ్రీరామకృష్ణ పదకమల సాన్నిధ్యమే అని చెప్పవలసి ఉంది. వేదాంతానికి తదుపరి దేశ చరిత్రలు నరేంద్రుడి దీశక్తిని ఆకర్షించాయి. మహాపురుషుల జీవితాశయాలనే వివిధ దేశాల్లో వివిధ పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో అతడు పరికించాడు. రోమన్ సామ్రాజ్య చరిత్రను అతడు ప్రత్యేక శ్రద్ధతో చదివాడు. వివేకానందుడే రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు ప్రాచీన రోమన్ ప్రజాస్వామిక ప్రభుత్వాల వైభవాన్ని, తత్పతన కారణాలను కళ్ళకు కట్టినట్టు వర్ణించి పాశ్చాత్యులకు ఆశ్చర్యం కలిగించాడు. ఆత్మవిశ్వాస బలమే నెపోలియన్ను మహావీరుని గావించిందని నరేంద్రుడి గట్టి నమ్మకం. ఆత్మవిశ్వాసమే నరేంద్రుడి జీవన రహస్యం. వివేకానందుడై ప్రపంచానికి అతడొసిగిన సందేశామృత సాగరంలోని మహోత్తుంగ తరంగం. దౌర్బల్యం అంటే నరేంద్రుడికి పరమాసహ్యం. వేదాంతం నరేంద్రుడికి కిరీటమైతే కవిత్వం అతడి కంఠాభరణం. పాశ్చాత్య కవీంద్రుడైన వరడ్స్వర్త్ కవితలను అనేకం నరేంద్రుడు కంఠస్థం చేశాడు. కవిత్వ వేదాంతాది శాస్త్రాలు, కళలు పరమార్థాన్ని అనేక రీతుల్లో ప్రదర్శిస్తున్నవని అతడు భావించాడు. జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేయటమే వాటి ప్రయోజనమని విశ్వసించాడు. విద్యాభ్యాసంలో నరేంద్రుడు ఎంత నిమగ్నుడైనా, ఎంతటి తీవ్ర కృషి సలిపినా అతడి జీవిత సౌరభమైన బాల్యోల్లాసం మాత్రం ఎన్నడూ వేడలేదు. కథలు చెబుతూ, హాస్యాలాడుతూ కళాశాలలో అతడి ఆనందానికి ఆటపట్టే ఉండేవాడు. ఆటల్లో, పాటల్లో, భజనల్లో, ప్రార్థనలలో నరేంద్రుడే నాయకుడు.
యువకుల్లో ఏ సంఘం ఏర్పడినా, ఏ సమాజం స్థాపించబడ్డా దానిలో నరేంద్రుడు లేకుంటే జనానికి తీరని వెలితిగా కనిపిస్తుండేది. నరేంద్రుడి వ్యక్తిత్వం అనన్య సామాన్యం. షోడకళాశాల ప్రపూర్ణ చంద్రబింబ సదృశ్యం. కొంటెతనంలో బాలకుడై, గానంలో కోవిదుడై, ప్రజ్ఞా విశేషంలో పండితుడై, జీవితాదర్శ దర్శనంలో నిర్మల వేదాంతిగా సకల గుణాభిరాముడే నరేంద్రుడు విలసిల్లాడు. ఏమైనా బంధ విమోచనమే నరేంద్రుడి అభీష్టం. సన్యసించాలనే తీవ్ర వాంఛ అతడి హృదయంలో కొట్టుకుంటూ ఉండేది. న్యాయశాస్త్ర విద్యార్థిగా బిఎల్ పరీక్షకు పోతూ నరేంద్రుడు తన మిత్రుడితో బంధ విమోచనమే నాకు వాంఛనీయం, పరీక్ష గిరీక్ష నాకు వద్దు అనటం ఆశ్చర్యం కాబోదు. సంశయదోమం అణిగిపోగానే దేదీప్యమానమై వెలిగే జ్ఞానతేజాన్ని కనుగొనటానికే నరేంద్రుడు పరితపించసాగాడు. ప్రపంచం శూన్యమై దుఃఖభూయిష్టమై అతడికి కానవచ్చింది. సంశయ సాగరంలో పడి అతడు ఎలాంటి మానసిక యాతనను అనుభవించవలసి వచ్చిందో వర్ణించడం ఎవరితరం. అయినా అజ్ఞేయవాదం, నాస్తికవాదం మొదలైన ప్రచండ తరంగాలను ఎదిరించి నిలబడటానికి పరమేశ్వర ధ్యాన నౌకాశ్రయమే ప్రబల కారణం. శ్రీరామకృష్ణుల వచనాలను స్మరించి ధ్యానసిద్ధుడై అతడు మనశ్శాంతిని పొందుతూ ఉండేవాడు. హృదయపూర్వకమైన ప్రార్థనను పరమేశ్వరుడు ఆలకిస్తాడు. నన్ను నువ్వు ఎలా ప్రత్యక్షంగా చూస్తున్నావో భగవంతుని అంతకంటే వేయింతలు స్పష్టంగా చూడవచ్చు. నాతో నువ్వెలా ఆప్యాయంగా మాట్లాడుతున్నావో భగవంతుడితో అంతకంటే 1000 రెట్లు ఆప్యాయంగా మాట్లాడవచ్చు. భగవద్వచనాలను ఆలకించవచ్చును, భగవంతుని స్పృశించవచ్చు. అంతేగాక భగవత్స్వరూపాలను విశ్వసించక అవి మనోకల్పితాలని విసర్జిస్తావేమో. కానీ జగన్నియామక హేతువైన ఆద్యంతరహిత వస్తువు ఒకటి ఉందని నమ్ముతావా? అయినప్పుడు ఇలా ప్రార్థించు. ఓ పరత్పరా, నిన్ను నేనెరగను. నన్ను అనుగ్రహించి నీ యథార్థతత్వాన్ని నాకు వ్యక్తీకరించు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే భగవంతుడు నీ ప్రార్థనను ఆలకించి తీరుతాడు అనే శ్రీరామకృష్ణ వాక్యరత్నాలు నరేంద్రుడి ఉత్సాహపూర్తుణ్ణి గావించాయి. జగన్నియామకుడైన పరమేశ్వరుడు ఒకడున్నాడని మన దీశక్తి కించెత్తు చూస్తుండే కానీ ఇది మిత్తమని నిర్ణయింపజాలదనే హామిల్టన్ మహాశయుడి మాటలను నరేంద్రుడు విశ్వసించాడు. యతోవాచో నివర్తంతే అప్రాప్య మనస సహా అని కథా వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. పరమేశ్వరుడు అవాజ్మానస గోచరుడు. చర్చా తర్కాలు అంతమొందితే కానీ పరవిద్య ప్రారంభం కాదు. నరేంద్రుడు తరచూ ఈ మాటలను ఉదహరిస్తూ ఉండేవాడు. గానం, ధ్యానం, గ్రంథపఠనం ఇవే నరేంద్రుడి మానసాన్ని ఆక్రమించాయి. ఇంట్లో అందరూ నిద్రించాక అతడు ధ్యాన నిమగ్నుడయ్యేవాడు. బాహ్య ప్రపంచాన్ని మరిచి అనిర్విచానందంలో అతడిలా గంటల పర్యంతం గడిపేవాడు. ఇలాంటి సమయంలోనే అతడు ఒకప్పుడు బుద్ధదేవుని దర్శించాడు. శ్రీరామకృష్ణ సాన్నిధ్య ప్రభావంలో నరేంద్రుడి మానసిక ఆధ్యాత్మిక శక్తులు అఖండాభివృద్ధి గావించాయి. అతడి మూర్తి తేజో విరాజితమై సర్వజన వశీకరణ సమర్థమై ఒప్పారింది. సింహ గంభీర ఆకృతితో అతడు నడిచేటప్పుడు ప్రత్యవయం నుంచి విలాసం ఉరకలు వేస్తూ ఉండేది. ఒక్కోసారి కాస్త మందగమనంతోనూ, మరొకప్పుడు కొంత శీఘ్రగమనంతోనూ మహోన్నతాశయపూర్తిడై సంచరించే సమయంలో అతడి మూర్తి దర్శనీయమై విరాజిల్లేది. నవయౌవన సంశోభితుడైన నరేంద్ర శరీరం మరీ పొడవు, పొట్టిగాక సమానౌన్నత్యం కలిగి శోభిల్లసాగింది. దేహదారిద్ర్యం అతడిలో మూర్తిభవించింది. విశాలమైన అతడి పక్షస్థలము, ఉన్నతమైన లలాటము అతడి హృదయ వైశాల్య భావోన్నత్యాలను ప్రకటించేవి. అన్నిటికంటే మనోహరమైన లోకాన్ని ఆకర్షించినవి అతడి నేత్ర కమలాలు. వాటిని గాంచి శ్రీరామకృష్ణుడు అతన్ని కమలాక్షుడని పిలిచేవాడు. అవి యోగనేత్రాలు.
అంతరలోకాన యొక్క చిత్తాన్ని అవి విస్ఫుర కాంతులతో ప్రకాశించేవి. అతడు సంభాషించేటప్పుడు శ్రోతలకు ప్రపంచంలో అతడు తప్ప వేరేది కనబడదు. అతడు వచనాలు సమ్మోహనాస్త్రాలైనప్పటికీ జ్ఞానదానంలో వెల్లవిరిసేవి. ఇక అతడి మందహాస వదనారవిందంలో బాల్యోల్లాసం తాండవిస్తుండేది. అలాంటి మూర్తిమత్వంతో కొందరికి అతడు దీర్ఘదర్శి మాదిరి, మరికొందరికి విలాస ప్రియుడి మాదిరి కనిపించేవాడు. కానీ సర్వజనులకు నరేంద్రుడు ఉన్నత వంశ సంజాతుడని అతన్ని చూడగానే స్ఫురిస్తుంది. అతడి నవ్వు మనోపూర్వకమైన దయారసాన్ని ఒలికిస్తూ ఉండేది. కానీ నరేంద్రుడు తీవ్ర దృష్టితో చూస్తే అతడి వదనం మిత్రులకు సైతం భయం కలిగింపచేసేది. కోపం వస్తే అతడు కాలరుద్రుడే. అయినా తోడి శిష్యులు అతన్ని పసిబాల్డి రీతిని భావిస్తూ అలాంటి సమయాల్లో సైతం అపరిమిత అనురాగాన్ని చూపిస్తూ ఉండేవారు. చర్చించేటప్పుడు ఆవేశపూరితుడైతే అతడి ముఖము కళ్ళు ప్రచండమై ప్రజ్వలించేవి. ఆలోచన నిమగ్నుడు అయితే అతన్ని ఎవరూ సమీపించలేరు. అయినా సంగరహితత్వం అతడిలో ప్రత్యక్షమే గోచరించేది. నిజానికి అతడి ప్రతిభాశయం అపూర్వం. సంయోచితాలైన భావాలను ప్రదర్శించే మూర్తిమత్వం అతడి సొత్తై ఒప్పింది. అతడి నిస్తుల నిరాడంబరత్వము, అతడి ప్రేమపూరిత ప్రవర్తన, అన్నిటికంటే మించి అతడి సంగరహిత దృక్కులు అలాంటి మూర్తిమత్వం అనే దివ్యాభరణంలోని అమూల్య రత్నాలు. శ్రీరామకృష్ణుల మూలంగా నరేంద్రుడి ప్రతిభాశయము, ఉదయ వికాసము అద్భుతమైన రీతిలో సమన్వయం గాంచాయి. స్వాభావికంగా నరేంద్రుడు వేదాంతి. శ్రీరామకృష్ణుడు అతన్ని భక్తుడిగా వనర్చాడు. మనోహరమైన అతడి కళ్యాణమయ స్వరూపానంద సంపద భక్తుడి వద్దనే కానీ కనిపించదని శ్రీరామకృష్ణుడు ఇలా అనేవాడు. జ్ఞానులకు తరచూ స్వరూప వైభవం ఉండదు. భక్తుడి స్వరూపమే నేత్రపర్వం చేస్తూ ఉంటుంది. ఏమైనా నరేంద్రుడి మాటలే అతడి యథార్థ స్వభావాన్ని మనకు వెల్లడిస్తాయి. వివేకానందుడై ఒక శిష్యుడికి ఇలా తెలిపి ఉన్నాడు. బాహ్యంలో గురుదేవుల భక్తగ్రేసరుడు, ఆంతర్యంలో జ్ఞానమూర్తి. నేను బాహ్యంలో ఎంతో జ్ఞానిని, కానీ నా హృదయం భక్తిమయం. ఏమైనా నరేంద్రుడి మాటలే అతడి యథార్థ స్వభావాన్ని మనకు వెల్లడిస్తాయి. వివేకానందుడే ఒక శిష్యుడికి ఇలా తెలిపి ఉన్నారు. బాహ్యంలో గురుదేవుడు భక్తాగ్రేసరుడు, ఆంతర్యంలో జ్ఞానమూర్తి. నేను బాహ్యంలో ఎంతో జ్ఞానిని, కానీ నా హృదయం భక్తిమయం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.